తమ అభిమానులను కష్టాల్లో ఆదుకునేందుకు మన హీరోలు చాలా ఉదారత చూపిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అభిమాని పాడెమోయడం ఒక గొప్ప ఉదాత్తత. స్వర్గీయ నందమూరి తారక రామారావు వీరాభిమాని ఎన్టీఆర్ రాజుగా పిలుచుకునే రామచంద్రరాజు మృతికి పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భౌతిక కాయానికి ఎన్టీఆర్ కుటుంబీకులైన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప, నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మురళి, ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీనాథ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, అడిషనల్ ఈవో అంకం చౌదరి, పలువురు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ రామచంద్రరాజు అనే పేరు కంటే ఎన్టీఆర్ రాజుగానే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజు టీడీపీ బోర్డు సభ్యులుగా చేసిన సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. 2 సార్లు టీడీపీ బోర్డు మెంబర్ గా ఉండి కూడా రూపాయి వేతనం తీసుకోకుండా ఆయన టీడీపీకు చేసిన సేవలు, భక్తులకు అందించిన సదుపాయాలు లెక్కలేనివి. నందమూరి తారక రామారావు ప్రతి సినిమా రీళ్ల బాక్సులను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసేవారని ఈ సందర్భంగా ఆయన అభిమానాన్ని స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.